వెల్కమ్ టు ఏపీ విజయ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అక్రమంగా నిల్వ చేసిన సుమారు 200 క్వింటాల రేషన్ బియ్యం పట్టివేత. ఘనంగా ఆర్టీసీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్న ఆర్టీసీ సిబ్బంది మరియు కార్మికులు. సోలార్ విద్యుత్కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ. నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే విజయ రమణరావు. పెద్దమ్మ తల్లి పట్నాల ఉత్సవాలలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. తిరుమలలో ఫ్రాంక్ వీడియోలు, శ్రీవారి భక్తులతో ఆకతాయిల పరాచకాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ సిటీ భవిష్యత్తులో సోలార్ విద్యుత్ చాలా కీలకంగా మారుతుందని ఆర్కే సోలార్ సిస్టమ్ ప్రొపరేటర్ ఎస్ రాజ్ కుమార్ అభిమన్యు అన్నారు. గురువారం కాకినాడ అయోధ్య నగర్లో ఏర్పాటు చేసిన ఆర్కే సోలార్ సిస్టమ్ బ్రాంచ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అభిమన్యు మాట్లాడుతూ 25 ఏళ్ల పాటు నిర్విరామంగా ఈ సిస్టమ్ పనిచేస్తుందని, ఆ కాలంలో ఏమైనా మరమ్మతులు వస్తే తాము నిబంధనల లోపడి రిపేర్లు చేస్తామన్నారు. ఈ పథకంలో సబ్సిడీతో పాటు బ్యాంక్ రుణం కూడా అందిస్తున్నట్లు చెప్పారు. మనకి కరెంటు విద్యుత్కి ఏ విధమైన సమస్యలు లేకుండా మనం ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 25 సంవత్సరాల పాటు మనకి ఆనందంగా అనిపించవచ్చండి. సో మనకి ప్రజెంట్ వచ్చే విద్యుత్ బిల్లులతో సరిపోల్చి చూసుకుంటే ఇది మనకి చాలా కలిసి వచ్చే విధానంగా మనం రూపొందించారండి. దీనికి మోడీ గారు కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందండి. మోడీ గారు సబ్సిడీ ఇస్తున్నారు. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ప్రోద్బలం చేస్తున్నారు ప్రజలందరూ ఇది వాడుకోమని. సో ప్రజలందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఈ సోలార్ సిస్టమ్స్ మీరు వినియోగించుకోవచ్చు. అన్ని విధాల అన్ని తరగతుల వారికి కూడా వీలుగా వస్తుందండి సోలార్ సిస్టమ్స్ అనేది. మీకు సబ్సిడీ కానీ పవర్ బిల్స్ కూడా మీకు మిగులు విద్యుత్ కూడా గవర్నమెంట్ కొనుక్కోవడం జరుగుతుందండి. సో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 25 సంవత్సరాల పాటు మనం ఆనందంగా అనుభవించవచ్చండి. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. హైదరాబాద్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్ ఆర్కే సోలార్ సిస్టమ్స్, బ్రాంచ్ ఆఫీస్ కాకినాడ. ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్ వచ్చేసి భగవాన్ గారు మెయింటైన్ చేస్తారు. నేను హైదరాబాద్. పిఎం సూర్య గారు అనే చాలా గొప్ప అవకాశం, ప్రతి ఒక్కరు పెట్టుకోవడానికి బాగుంటుంది. కానీ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఇంతవరకు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే సబ్సిడీ వచ్చేసి ఎక్కువ ఇస్తున్నారు. ఒక 3 కిలోవాట్ పెట్టుకుంటే 60,000, 4 కిలోవాట్ 3 కిలోవాట్కి 78, 2 కిలోవాట్కి 60,000. ఇంట్రెస్ట్ వచ్చేసి 65 పైసలు, మార్జిన్ మనీ 10%. అదే 4 కిలోవాట్ అనేసరికి దగ్గర 20%కి వెళ్తుంది. అంటే మిడిల్ క్లాస్కి బాగా మనకు వస్తుందని చేస్తున్నాం. పిఎం సూర్య గారు అది అందరూ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. బ్యాంకులు మొత్తం లోన్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు పెట్టుకోవడానికి అవకాశం. ఓకే. ఎన్ని సంవత్సరాలు బట్టి మా కంపెనీ 14 సంవత్సరాలు ఉంటుంది హైదరాబాద్లో. నా కస్టమర్స్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము ఎవరన్నా అడిగితే ఏమని మీరు సర్వీస్ బాగుంటుందంటే 24/7 సర్వీస్. ఎప్పుడైనా ఫోన్ పెట్టి నేను ఎవరికైతే కస్టమర్స్ పెట్టాను నెంబర్లు ఇస్తే వాళ్ళని అడిగితే బాగుంటుందని చెప్పేది నా స్లోగన్. మీరు వాళ్ళని అడగండి, వాళ్ళతో కనుక్కొని మీరు ఓకే అనుకుంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. సర్వీస్ ముఖ్యం అండి. పెట్టేసి వెళ్ళిపోవడం చాలా ఈజీ. వారంటీ వచ్చి 25 years ప్యానల్స్, 5 years ఇన్వర్టర్. అది కూడా మేము సెలెక్ట్ చేసేది అని మీకు ఏ ప్యానల్ కావాలని కోరుతాం. లేదండి మాకు ఇదే కావాలంటే ఇస్తాం. కానీ మాకు ఎప్పుడు సర్వీస్ ఇచ్చే ప్యానల్స్ కానీ ఇన్వర్టర్ కానీ వాళ్ళని మేము లైక్ చేస్తాం. ఎందుకంటే 14 సంవత్సరాల నుంచి వాళ్ళు మాతో ఉన్నారు కనుక. అది సార్. రైట్ సార్. థ్యాంక్ యూ. ఓకే. అందరికీ నమస్కారం. నా పేరు సాయి సురేష్. ఆర్కే సోలార్ సిస్టమ్ నుంచి వచ్చాను. ఈ సబ్సిడీ పిఎం మోడీ గారు ఇచ్చే ఈ సబ్సిడీ పేద ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. ఇది
4 సంవత్సరాల్లో మీకు బ్యాంక్ రుణం తీరిపోతుంది. సో ప్రజలందరికీ బాగా ఉపయోగపడుతుంది. ఇది గవర్నమెంట్ వెనక్కి కొనుక్కునేది కూడా ₹4.50 కొనుక్కుంటుంది. సో అందరికీ బాగా ఉపయోగపడుతుంది. ఇది మధ్యతరగతి కుటుంబాలకు బాగా ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం. అందుకే పెద్దవాళ్ళకి అర్థం కాకపోయినా మాలాంటి నెక్స్ట్ జనరేషన్ కోసం, ఫ్యూచర్ జనరేషన్ కోసం ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ప్లీజ్ థింక్ అబౌట్ దట్. ఆన్లైన్ సార్, ఇది గ్రిడ్, ఇది ఆన్ గ్రిడ్. ఇది ప్రతిదీ మీరు వాడుకున్నది మీరు యూజ్ చేసుకుంటారు. బ్యాలెన్స్ అంతా గవర్నమెంట్ గ్రిడ్ రూపంలో వెనక్కి వెళ్తుంది. అది మీకు ప్రతిరోజు ఆన్లైన్ యాప్ ద్వారా ఆ ఫోన్ లోనే చెక్ చేసుకోవచ్చు. ఏ రోజు ఎంత జనరేషన్ అవుతుంది, మంత్లీ ఎంత జనరేషన్ అవుతుంది, మీరు ఎంత వాడుకుంటున్నారు, ఎంత వెనక్కి గవర్నమెంట్ ఇస్తున్నారు, మొత్తం ప్రతిరోజు మీ ఇంట్లోనే కూర్చొని చెక్ చేసుకోవచ్చు. ఈ లెక్కనే కరెంట్ వాడుకోవడమే కాకుండా ఆదాయం కూడా వస్తుంది. ఆదాయం అన్నది ఎప్పుడైనా మీరు ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు ఎంత అనేది. మహబూబాద్ జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో మహబూబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకెన్ ఐపీఎస్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా మహబూబాద్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ సమస్యలు, అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి, గుట్కా, గుడుంబ, బెల్లం లాంటి అక్రమ రవాణా అరికట్టడం, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు, మైనస్ ర్యాష్ డ్రైవింగ్, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడపడం, గంజాయి మత్తులో యువత, భూదందాలు, ఆందోళనకు గురిచేసే రౌడీ షీటర్లపై చర్యలు, ఇలాంటి పలు అంశాలపై చర్చించడం జరిగింది. వాళ్ళ మీద కేసు పెట్టడం దట్ ఇస్ నాట్ అవర్ టార్గెట్. వాళ్ళకి సెపరేట్ ఉపాధి కల్పడానికి కూడా మనం ఆల్రెడీ ప్రయత్నం నడుస్తుంది. కొన్ని పుష్ కార్డ్స్ ఆల్మోస్ట్ 50 పుష్ కార్డ్స్ మన దగ్గర ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. సూయింగ్ మిషన్ కూడా ఆల్మోస్ట్ 50 అది కూడా వస్తున్నాయి. బట్ అది దానికోసం స్కిల్స్ ఇవ్వాలి. స్కిల్స్ కోసం కూడా అది మన డిఎస్పీ గారు ఇంతకుముందు హైదరాబాద్లో పనిచేశారు కాబట్టి సార్ కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి అక్కడ హైదరాబాద్. సో వాళ్ళకి అక్కడ నుంచి ఇక్కడ తీసుకొని వచ్చి సెపరేట్ స్కిల్ ఇవ్వాలి. అది కూడా మనకు ఆలోచన. సో వాళ్ళకి జస్ట్ అక్కడ పోయి రేట్ చేసి వాళ్ళ మీద కేసు పెట్టడం దట్ ఈస్ నాట్ అవర్ టార్గెట్. 100% కొంచెం మనిషికి మార్చాలి. దట్ ఈస్ అవర్ మెయిన్ టార్గెట్. సో దాని మీద కూడా స్పెషల్ ఫోకస్ పెడుతున్నాం. ప్లస్ ఈ మీరు అందరూ చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడ వచ్చి ఆల్మోస్ట్ ఒక 2 hours మనం మంచి వచ్చి చెప్పారు. పోలీస్ శాఖ తరఫున యాజ్ ఎస్పీ యాక్చువల్లీ 100% కోఆపరేషన్ ఉంది. తర్వాత ఈ స్పీకర్స్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను, అది కూడా నేను 100% చేస్తాను. ప్లస్ నెక్స్ట్ 1 month అంటే 1 month లోపలే మనం ఒక మంచి క్రికెట్ మ్యాచ్ పెట్టి ఆ రోజు మధ్యాహ్నం లంచ్ లేకపోతే ఈవినింగ్ పెట్టి ఈవినింగ్ మ్యాచ్ ఆడిన తర్వాత డిన్నర్ ఏదో ఒకటి ప్లాన్ చేసి మనం మళ్ళీ ప్లాన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం మద్రాస్ తండ శివార్లో తరలించేందుకు సిద్ధంగా ఉన్న 75 బస్తాల రేషన్ బియ్యం గ్రామస్తులు పట్టుకున్నారు. ఈ బియ్యాన్ని స్థానిక నాయకుడు మరియు అతనే రేషన్ డీలర్గా ఉంటూ ఈ బియ్యాన్ని తరలిస్తున్నట్లు గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న బియ్యంపై అధికారులు దృష్టి సారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. బండి బాగుంది అన్న షూలో కొత్తగా ఏంది నా పేరు దస్రు జర్పుల మద్రాస్ తండా నుంచి. ఈ డీలర్ రాజేందర్ ఇంతకుముందు ఎన్నిసార్లు అమ్మినా కూడా నేను పట్టించుకోలేదు.
ఈయన 50 క్వింటాలు 60 క్వింటాలు అట్లా ఒకరోజు పెట్టడం, 4 రోజులు అమ్ముకోవటం, ఒకరోజే పెట్టడం, క్లియర్లు నింపుకొని పోవటం. ట్యాలీ ఒకసారి, ఆటో ఒకసారి, ట్రాక్టర్ ఒకసారి. మొన్న టాటర్ వచ్చింది, నేను పోతే దొరకలే, బండి రిటర్న్ తిప్పుకొని వెళ్ళిపోయాడు. వాడు ఇంట్లో ఉన్నాడు, ఇంట్లో ఉన్నా కూడా నేను పట్టించుకోలేదు, వెళ్ళి వచ్చిన. మద్రాసు తండ పోయిన బండి వేసుకొని నైట్ 2 గంటల రాత్రి. ఈ బియ్యం రైతులై వీళ్ళకి అమ్మమంటే ఈయన బయట అమ్ముకుంటాడు. 5 ఊళ్ళు: కొండంగలబోడు, మద్రాసు తండ, రావులపాడు, బట్టు తండ, గంగాపురం, ఇప్పల్ తండ. ఈ 5 ఊళ్ళు మొత్తం వీడు అమ్ముకొని తింటాడు. ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది వీడు ఇలాగనే చేస్తాడు. వీడు సర్పంచ్ పది వీడు ఇక్కడ ఉంటాడు, కాసేపు చంద్రపురం వెళ్ళిపోతాడు. చంద్రపురం టాలీ తీసుకొని వెళ్ళిపోతాడు. నెలకి పోయిన నెల పట్టుకుంటాడు, వెళ్ళిపోయింది. బిల్లుడు తండ దాకా పోయినా వాడు అక్కడ ఉన్నాడు. బిల్లుడు తండలో ఎమ్మడ బండి చేసుకొని పోతే వాడు వేసుకొని వెళ్ళిపోతాడు. బిల్లుడు తండ ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు ఎమ్మడి వేసుకొని వచ్చిండు. వాడు వేసుకొని వచ్చేవరకనే వెళ్ళిపోయాడు. ఇక నేను కూడా రిటర్న్ తిరిగి వచ్చిన. ఇక పోయిందని పోనీ అని వదిలేసిన. మళ్ళీ దొరకడ బిడ్డ మాగా ఈ సేల్స్ మ్యాన్ వద్దు, సేల్స్ మ్యాన్ సస్పెండ్ చేయాలి. ఈయన మాత్రం గట్టిగా చర్య తీసుకోవాలి. ఈయన డీలర్ ఈయనే. ఎవడో పేరు చెప్తాడట, వీడు చెప్పిండు, వాడు చెప్పిండు, నాన్న చెప్పిండు, ఎవడు చెప్పిండు, నాకు ఎవడు చెప్పలేదు. నేనే వచ్చిన ఇక్కడ. నాకు దొడ్డికాడు వస్తే వీడు బండి వస్తా ఉండు, ఎమ్మడి బండి తిప్పగానే వీడు బండి కనిపించింది, ఆపేసిన. ఎక్కడ బండి అని ఆపేసింది. కొందరు వ్యక్తులు మత్స్యశాఖ నందు ప్రభుత్వ పథకములు ఇప్పిస్తాము అని ప్రజల నుంచి డిపార్ట్మెంట్ పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసింది. దీనికి సంబంధించి ప్రజలకు మరియు మత్స్యకారులకు తెలియజేయడం ఏమనగా, మత్స్యశాఖ నందు ప్రభుత్వ పథకములకు సంబంధించి నేరుగా బంగారుపేట నందు గల మత్స్యశాఖ కార్యాలయం నందు సంప్రదించి వివరములు తెలుసుకోగలరు. ఎవరికి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. పథకాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తులు డిపార్ట్మెంట్కు సంబంధించిన వాళ్ళు కాదు. ప్రజలందరూ ఇది గమనించగలరు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, నిన్న కొంతమంది అపరిచితులు మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఆ సమాచారం ఏంటంటే, కొంతమంది అపరిచిత వ్యక్తులు మత్స్యశాఖ నందు కొన్ని ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, వాటికి సంబంధించి మేము మీకు శాంక్షన్ చేయిస్తాము, దానికి మాకు డబ్బులు ఇవ్వండి అనేటట్టు కొంచెం డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మాకు తెలిసిందండి. దానికి సంబంధించి డిపార్ట్మెంట్ పేరుని, తర్వాత మా ఆఫీసర్స్ నా పేరుని అందరూ వాడుకుంటున్నట్టు చెప్పారు. సో దీనికి సంబంధించి మేము ప్రజలందరికీ మరియు ఫిషర్మెన్కి ఇచ్చే వివరణ ఏంటంటే, ఇంకా డిపార్ట్మెంట్కి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా స్కీమ్స్కి సంబంధించి డిజైన్ చేస్తున్నారు, కానీ ఇంకా మాకు దానికి సంబంధించి గైడ్లైన్స్ కానీ ఇంకా ఏమీ రాలేదు. అవి వచ్చినప్పుడు మేమే మళ్ళీ పత్రికాముఖంగా లేదా మీకు అందరికీ తెలిసేటట్టుగా పబ్లిసిటీ చేస్తాము. ఇట్లాగా మాకు తెలియకుండా కొంతమంది వ్యక్తులు వచ్చి మీ దగ్గర డబ్బులు అడగడం ఇవన్నీ మాకు సంబంధించిన విషయాలు కాదు. డిపార్ట్మెంట్కి ఏ రకంగా వీళ్ళతో సంబంధం లేదు. కాబట్టి మీరు ఎవరు కూడా ఇటువంటి వ్యక్తులను నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని మనవి. అంతేకాకుండా మీకు ఏమైనా దీళ్ళ మీద సందేహాలు ఉంటే, ఏదైనా ప్రభుత్వ పథకాలు కావాల్సి వచ్చినా డిపార్ట్మెంట్, కర్నూలు డిపార్ట్మెంట్ బంగారుపేట మత్స్యశాఖ నందు మా కార్యాలయం ఉంటుందండి. ఇక్కడికి వచ్చి మా దగ్గర వివరాలు కనుక్కొని మీరు ముందుకు వెళ్ళొచ్చండి. అపరిచిత వ్యక్తులు ఎవరు అడిగినా కూడా స్కీములకు సంబంధించి ఎవరు కూడా డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. అంతేకాకుండా ఈ నెల 20వ తేదీన అంటే జూలై 20వ తేదీన పత్తికొండ మండలంలో పందికోన రిజర్వాయర్ అనేది ఒకటి ఉందండి. అది కూడా బహిరంగ వేలం నిర్వహించబడుతుంది. జూలై 20వ తేదీన ఎంపీడీఓ ఆఫీస్లో ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహించబడుతుందండి. ఆసక్తి గలవారు పాల్గొనవచ్చు. దీనికి డిపాజిట్ 10,000 రూపాయలు కట్టవలసి ఉంటుంది. అంతేకాకుండా ఆధార్ కార్డు తీసుకొని వచ్చి ఎవరైతే పాటలు విన్ అవుతారో, ఎవరైతే ఎక్కువ అధిక ధరంకి పాడిన వాళ్ళకి అదే రోజే అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. యువర్ గుడ్ నేమ్ మేడం? నా పేరు శ్యామల అండి, జిల్లా మత్స్యశాఖ అధికారి, కర్నూలు అండి. థ్యాంక్ యూ. కుప్పం ఆర్టీసీ బస్టాండ్లో గురువారం ఆర్టీసీ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్టీసీ 73వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో కుప్పం టీడీపీ నియోజకవర్గం సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచెల శ్రీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు కలిసికట్టుగా పనిచేసి ఆర్టీసీ అభివృద్ధి పదంలో నడపాలని పిలుపునిచ్చారు.
లాల్ సలాం తెలియజేస్తున్నాను. ఈరోజు కుప్పం డిపోలో ఈ వేడుకలు జరుపుకోవటం చాలా ఆనందం. 100% చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఆల్రెడీ డిపిఆర్ ప్రిపేర్ చేస్తున్నారు. రాష్ట్రంలోనే ఒక మోడల్ డిపో కింద దీన్ని త్వరలోనే తయారు చేయబోతున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమని రవాణా శాఖ మంత్రి గారికి అలాగే సీఎంఓలు అధికారులకు అందరికీ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభమవుతాయి. దానికి కూడా మీ సలహాలు సూచనలు ఇచ్చి ఒక మంచి డిపో కింద మంచి సర్వీసెస్ ఇక్కడ ప్రజలకు మనం అందించే విధంగా చేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎప్పుడైతే ఇది మనది అని అనుకుంటామో అప్పుడే ఆ సంస్థ ఎప్పుడైనా సరే ఎదుగుద్ది. నేనేదో ఎంప్లాయీని, నేనేదో వచ్చాను, డ్యూటీకి వచ్చాను, నా టైంకి పని చేశాను, జీతం తీసుకున్నాను, వెళ్ళిపోతున్నాను అంటే ఆ సంస్థ ఎప్పుడు ఎదగదు, అలాగే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఏ విజన్తో అయితే పనిచేస్తున్నారో మీరు కూడా విజన్కి తగ్గట్టు మన డిపోని నెంబర్ 1 డిపో కింద, బెస్ట్ సర్వీసెస్ ఉండే డిపో కింద అవార్డులు తీసుకురావాలి అనే విధంగా మీరు కృషి చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మనం నిజమైన గౌరవం ఇచ్చినట్టు. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పర్యావరణ, అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. వరంగల్ ఓసిటీలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు 367 మందికి 3,67,42,000 రూపాయల కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ చెక్లను మంత్రి కొండ సురేఖ పంపిణీ చేశారు. పేద ప్రజల సహాయార్థం కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుందని అన్నారు. ప్రభాకర్ ఇంకెళ్ళి తీసుకొస్తుందిగా అశోక్. మొత్తం మనం వరంగల్ ఖిలావరంగల్ మండలం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్స్ గాను 3 కోట్ల మన వరంగల్ ఖిలావరంగల్ మండలానికి సంబంధించినటువంటి డివిజన్ వైజ్ గా మనం లబ్ధిదారులకు సిగ్నేచర్స్ తీసుకోవడం జరిగింది. మేడం గౌరవనీయులు ఏం నగేష్ అదేవిధంగా శివమణి ఉన్నారా? శివమణి 2 సంవత్సరాలు అవుతుందట చేతి ఆపరేషన్ చేయించుకొని అబ్బాయి. ఈ అబ్బాయికి ఇప్పుడు మనం ఇప్పిస్తాం. థ్యాంక్ యూ బాబు. నాకు కథ కళ్యాణ లక్ష్మి డివిజన్ నెంబర్ 12 కొండ పద్మ గారు వచ్చారా? కొండ పద్మ గారు కళ్యాణ లక్ష్మి. పుష్పలత గారు 13,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును గౌరవనీయ మంత్రి గారు ఇస్తున్నారు. డివిజన్ నెంబర్ 12కు సంబంధించిన 13వ డివిజన్ గంగిడి మంజుల గారు. గంగిడి మంజుల 13వ డివిజన్. ఆపడం వల్ల కొంచెం ఆలస్యమైందమ్మా, ఏమీ అనుకోకండి. మరి ఈరోజు పెద్ద ఎత్తున, ఎందుకంటే గత ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి కార్యక్రమం ప్రారంభించినప్పటికీ లాస్ట్ వాళ్ళు ఎలక్షన్స్ ముందు చాలా కాలంగా ఆ చెక్స్ ఇష్యూ చేయడం ఆపేశారు. ఆ తర్వాత మరి మా గవర్నమెంట్ వచ్చినాక నేను గెలిచిన తర్వాత
ఇక్కడ ఎంఆర్ఓలను ఆర్డీఓలను కలెక్టర్ గారికి నేను చెప్పడం జరిగింది. చాలా కాలంగా ఆ చెక్స్ పెండింగ్ ఉన్నాయి, ఇవి కూడా ఆపొద్దు, ఎందుకంటే వాళ్ళు పెళ్లిళ్ళు చేసి అప్పుల బాధలో ఉంటారు. ప్రభుత్వం నుంచి వచ్చే కొద్ది అమౌంట్ కూడా వాళ్ళకి సమయంలో ఇవ్వకపోతే ఇచ్చిన లాభం లేదు అని చెప్పిన వెంటనే మరి రెవెన్యూ అధికారులు స్పీడప్ చేసి మరి గతంలో కూడా మేము పంపిణీ చేశాము. అప్పుడు 3,429 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్, 10,565 మంది కళ్యాణ లక్ష్మి వాళ్ళందరికీ కూడా చేశాము. ఈ రోజు కూడా ఇప్పుడే మన ఎంఆర్ఓ గారు చెప్పినట్టుగా 367 మందికి కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వడమే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్, అప్పుడు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్న వాళ్ళవి గుట్టలు గుట్టలుగా పోయిన ప్రభుత్వంలో పాపం వాళ్ళు ఇచ్చేశారు, వదిలేశారు. వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వలేదు. మళ్ళీ గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా శాంక్షన్ ఇచ్చుకుంటూ పోండి అని చెప్పితే ఈరోజు దాదాపు ఎన్ని అబ్బామని సీఎం రిలీఫ్ ఫండ్ 35 ఏమో 40 చెక్కులు ఈరోజు అవి కూడా శాంక్షన్ చేసామంటే అంటే వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు. ఇప్పుడు మాకు అడ్రస్ కూడా కొంతమందికి తెలియట్లేదు. ఇప్పటి వరకు 6 ఏమో వచ్చారట, మిగతా వాళ్ళని కూడా దొరకబట్టి వాళ్ళు ఇల్లు మారొచ్చు, ఎక్కడికన్నా ఊరు మారొచ్చు. ఇప్పుడు శాంక్షన్ అయినాయి వాళ్ళకి, అవి కూడా వాళ్ళ కుటుంబానికి అందజేసే కార్యక్రమం ఎంఆర్ఓ గారు తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మౌర్య హోటల్లో పరిణయ హాల్లో జరిగిన తాడిమేటి వెంకట వీర్రాజు పదవీ విరమణ. 39 సంవత్సరాల సీనియారిటీ, కష్టపడి పనిచేయడం, మన వైపు న్యాయంగా ధర్మంగా పనిచేయాలి, అప్పుడే మనం వృద్ధి చెందటం, కంపెనీలు వృద్ధి చెందుతాయి, సామాజిక ఎదగడమే కాక కుటుంబ పరంగా ఎదుగుతామని అన్నారు. తప్పుడు మార్గాలలో పనులు చేస్తే ఎప్పుడు బాగుపడమన్నారు. నేటి యువతరం కష్టపడి పనిచేయాల్సిన జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలని తాడిమేటి వెంకట వీర్రాజు కోరారు. కొంచెం వాయిస్ తీసుకుంటారా చేసింది మెడికల్ ఫార్మా కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తాను. నేను జాయిన్ అయిన మొదటి రోజు నుంచి అంటే 1980 2024 39 సంవత్సరాలు నేను పనిచేశాను. ఈ 39 సంవత్సరాల సర్వీస్లో నేను చేసింది, నేను తెలుసుకున్నది ఒక్కటే, సిన్సియారిటీగా ఉండి కష్టపడి పనిచేసి మన వైపుగా న్యాయంగా ధర్మంగా పనిచేసినంత కాలం మనం చేసే విధుల్లో అభివృద్ధిలోకి వస్తాం. తప్పకుండా కంపెనీ మనల్ని గుర్తిస్తుంది, మనం సామాజికంగా ఎదుగుతాం, ప్లస్ కుటుంబ పరంగా కూడా ఎదుగుతాం. ఎప్పుడైతే మన విధుల్ని వక్రీకరించుకొని మనం సరిగా పనిచేయమో, లేదు తప్పుడు మార్గాన్ని మనలో పెడతామో, అటువంటప్పుడు మన మార్గం అనేది మనం బాగుపడడం అనేది మాత్రం ఉండదు. సో ఇప్పటి కాలం యువతకి నేను ఇచ్చే సందేశం ఒకటే, కష్టపడి పనిచేయండి, మీ జ్ఞానాన్ని అభివృద్ధి పెంచుకోండి, మీరున్న వృత్తిలో మీ నాలెడ్జ్ని మీరు ఇంక్రీజ్ చేసుకుని మీ ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిలోకి రండి. అదొక్కటే మార్గం తప్ప దెర్ ఆర్ నో షార్ట్ కట్స్. సో కష్టపడి పనిచేయడం, మిమ్మల్ని మీరు జ్ఞానవంతులు చేసుకోవడం, మీరు డ్యూటీలో కొనసాగడం, అభివృద్ధిలోకి రావడం, అదొక్కటే మార్గం. దయచేసి వేరే షార్ట్ కట్స్ మాత్రం వెతకండి. సో ఐ విష్ ఎవరిబడి ఆల్ ది సక్సెస్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్.
కేంద్ర విద్యాలయం ఏర్పాటుకు సంబంధించి విద్యార్థులకు పూర్తి భద్రత కలిగిన ప్రాంతంలో విద్యాలయం ఏర్పాటు అనువైన ప్రదేశం కొరకు స్థల పరిశీలన చేయడం జరుగుతుందని తెలిపారు కలెక్టర్. అనంతరం జరుగు పంచాయతీలో జేఆర్సీ క్రికెట్ పోటీలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్లు ప్రారంభించారు. ఉత్సాహంగా క్రికెట్ ఆడి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. క్రీడలు శారీరక దృఢత్వానికి ఎంతోగానో తోడ్పడతాయని, యువతను క్రీడల్లో రాణించాలని కలెక్టర్ అన్నారు. ಎಲ್ಲರಿಗೂ ಅಣ್ಣವ್ರು సన్మానం జరుగుతుంది. దయచేసి అందరూ సహకరించాలని సన్మానంలో అందరూ కూర్చోవాలా దయచేసి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.